టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఐటీ శాఖ మంత్రి కనుసన్నల్లోనే జరిగిందని తాము అంటున్నామని, తమ ఆరోపణలు అబద్ధమైతే కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. ఎవరు తప్పు చేశారో త్వరగా నిందితులను బయటపెట్టాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత కేటీఆర్ కు ఉందని, ఇప్పటికైనా మేల్కొని ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్న ఆకుల శ్రీవాణితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. పీఎస్సీలో జరిగినటువంటి పేపర్ లీక్ రోజు రోజుకి మలుపులు తిందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు బీజేపీ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ పేపర్ లీకేజ్ స్కామ్ ని ఎలా చూడొచ్చు? పేపర్ లీకేజ్ స్కామ్ అయ్యింది అండర్ ద ఐస్ ఆఫ్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు. మేము అది ఒక అపోజిషన్ పార్టీగా మేము అంటున్నాము. అది కాదు అనంటే కేటీఆర్ గారు సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ చేయించి తప్పు ఎవరు చేశారో ప్రజలకు చెప్పాలి. ఆ బాధ్యత కేటీఆర్ గారికి ఉంది. కేటీఆర్ గారు కేవలం నేను ఐటీ మినిస్టర్ అయ్యాను, నాకు కేవలం కంపెనీలలోకి వెళ్ళి నాకు కమిషన్ వస్తే చాలు, నేను స్కాములు చేసుకొని నేను కడుపు నింపుకుంటే చాలు కాదు, ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఇప్పటికైనా మేలుకొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం అని పనిచేయాలి. ఇంతమంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్డున పడ్డారంటే దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి ఇవన్నీ కనిపించవు. కేవలం వాళ్ళ అక్కనో చెల్లెనో ఆమె పోయి ఆడ ఈడీ స్కామ్, అది ఈడీ వాళ్ళు మీరు స్కామ్ చేశారని చెప్పి ఎంక్వైరీకి పిలిస్తే ఆమె మాట్లాడితే ఈయనకు బాధ కలుగుతుంది. ఈయన మాత్రం ఏరోప్లేన్లలో ప్రైవేట్ జెట్లు పెట్టుకొని మరి అక్కడికి పోయి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇంతమంది వేలాది మంది నిరుద్యోగులు వస్తే కనీసము కవిత మాట్లాడరు, కేసీఆర్ మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు. కేటీఆర్ వచ్చి అంటే ఎందుకు మేడం మనం ఎలా చూడొచ్చు? అక్కడ జరుగుతున్నటువంటి ఈడీ దర్యాప్తు సంస్థ వారిని అక్కడ విచారిస్తున్న సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్న పరిస్థితులు. అయితే ఇక్కడ నిరుద్యోగులకి ఎందుకు దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను పరిగణలో తీసుకొని విచారణ చేపట్టాలి, దానికి సంబంధించిన ఇష్యూని బయటకు తీయాలనే ఆలోచన లేదంటారా ఈ ప్రభుత్వానికి? కేసీఆర్ గారు ఒక నిజాం పరిపాలన అంటే కేవలం నిజాం ఎట్లా పరిపాలించిండు బానిసలాగా, కేవలం మనం కట్టే పన్నులు, మనం కట్టే ట్యాక్సులు మాత్రమే వాళ్ళకి కావాలి. అందులో వచ్చే కమిషన్లు, స్కాములు, ల్యాండ్ గ్రాబింగ్, ఎక్కడైతే భూ కబ్జాలు చేయాలి, ధరణి పేరు మీద రైతులని బాధ పెట్టాలి, విద్యార్థులను బాధ పెట్టాలి, ఉద్యోగస్తులను బాధ పెట్టాలి, నీళ్ళని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి, అందులో పైసలు వెనకలకేసుకోవాలి. ఇది తప్ప అతనికి నిజంగా ప్రజల పైన మాత్రం ఇంత కూడా ప్రేమ లేదు. కేవలం ప్రజా ధనం పైన మాత్రమే అతనికి ప్రేమ ఉంది. ఈ రోజు మనకు అర్థమైపోయింది. మొన్న కవితకి ఈడీ ఎంక్వైరీకి పిలిస్తే మహిళ అని చెప్పి అంతమంది మొత్తం క్యాబినెట్ కార్యకర్తలు అందరికి ప్లేన్ టికెట్లు పెట్టి మరి అక్కడ తీసుకెళ్లారు. మళ్ళీ అలాంటప్పుడు తెలంగాణలో పేపర్ లీకేజ్ అయింది. మొన్న జీహెచ్ఎంసీలో అగ్ని ప్రమాదం జరిగింది, డాక్టర్ ప్రీతి చనిపోయింది. ఇలాంటి విషయాలకి కనీసం మేయర్ గాని ఒక చిన్న కార్యకర్తనన్నా రోడ్డుపైకి వచ్చి మాట్లాడారు. అదే కల్వకుంట్ల కుటుంబానికి ఏమన్నా అయితే మాత్రం మాట్లాడతారు. అంటే ఈ రోజు మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన తెలంగాణ ప్రజలకి కాదు, కేవలం కల్వకుంట్ల కుటుంబానికి అన్నట్టుగా అయిపోయింది. అయితే మేడం మనం ప్రధానంగా చూడొచ్చు, ఇది దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. ఎందుకు సిట్టుకు దర్యాప్తుకు ఇవ్వడం జరిగింది? అసలు సిట్టులో అయితే వారికి సంబంధించిన అధికారులు సానుకూలంగా స్పందిస్తారని చెప్పి అలా అనుకుంటున్నారా? సిట్టు పైన రాష్ట్ర ప్రజలకి బీజేపీకి నమ్మకం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము, ఇన్ని సంవత్సరాల నుంచి సిట్ ఎంక్వైరీలు ఎన్ని చేసింది, కానీ ఒక్కటైనా దానికి వచ్చిందా? దానికి ఇంతవరకు ఏ విషయాలలో రిజల్ట్ అన్నప్పుడు ఈ రోజు 55,000 నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సిట్ వేస్తాను అని అంటే ఎట్లా అవుతుంది? నిజంగా కూడా తప్పు ఎవరు చేయలేదు. కేటీఆర్ అంటారు నేను తప్పు చేయలేదు, నా బాధ్యత కాదు. మళ్ళీ ధైర్యంగా వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. నిజ స్వరూపాలు ఎలా అంటే ఒక జోకర్ ని దొరికిండు, ఈయననే మొత్తం చేసిండు, నన్ను సస్పెండ్ చేసి ఊరుకోవడం కాదు. అతనికి ఎవరు సహకరించిండ్రు, అతని వెనకాల ఎవరున్నారు, ప్రతి ఒక్కరికి కూడా పనిష్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు, ఏదో ఇది చిన్న విషయం అని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనుకుంటున్నారు. కాబట్టి ఇదే నిరుద్యోగులు ఆ రోజు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇదే నిరుద్యోగుల పేరు మీద ఈ రోజు కేటీఆర్ మినిస్టర్ అయ్యిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే నిరుద్యోగులు అనుకుంటే వాళ్ళని గద్దదించడం కూడా ఖాయము, వాళ్ళని తరిమి కొట్టడం కూడా ఖాయం. అయితే ఇటు చూసుకుంటే తెలంగాణలో సంబంధించినటువంటి నిరుద్యోగులకు పెద్ద అని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితులు. అయితే నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం బయటికి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో శ్రీరామ్, ఇందిరా పార్క్.